250 amps. సో దీన్ని మనము ఇక్కడ కింది వాటిని స్పాడర్ లింక్స్ అంటాం, ఈ కాపర్ లింక్స్ వస్తాయి. సో ఇది డాలీ. సో మనం ఆన్ చేసుకోవాలంటే ఇలా ఆన్ చేసుకుంటాము, ఆఫ్ అంటే ఇలా ఆఫ్ చేసుకుంటాము. సో ఇన్ కేస్ ఆన్ అయిన తర్వాత ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ ఏదైనా మనకు లేకుంటే ఓవర్లోడ్ అయిందనుకోండి, 250 కన్నా ఎక్కువ వెళ్తే ట్రిప్ అవుతుంది. ట్రిప్ అయినప్పుడు ఈ కండిషన్లు ఉంటుంది. సో ట్రిప్ అయినప్పుడు ఈ కండిషన్ మరి ఇలా అంటే ఆన్ కాదు, ఇలా ఎన్నిసార్లు అన్నా ఆన్ కాదు. మనం ఏం చేయాలంటే ఆ కండిషన్లో ఫస్ట్ ట్రిప్ అయిన దాన్ని ఇట్లా ఆఫ్ కండిషన్ తీసుకురావాలి. మళ్ళీ ఆఫ్ కండిషన్ తీసుకొచ్చినాక మళ్ళీ పైకి అంటే ఇట్లా ఆన్ అవుతుంది. సో కావాలంటే కొన్నిసార్లు ఏమైతే మనం ఇక్కడ ఆర్వైఎం కూడా అంటే రోటరీ హ్యాండిల్ కూడా మనము చేసుకోవచ్చు. ఇది రోటరీ హ్యాండిల్ లేదు, సో నార్మల్గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, ఆర్వైఎం పెట్టుకుని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు సపరేట్గా ఫేస్ బారియర్స్ వస్తాయి, రబ్బర్వి, అంటే ఫేస్ టు ఫేస్ టచ్ కాకుండా. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఎంసీబీ తర్వాత మనకు సెకండ్ స్టెప్ ఏంటంటే మనము ఎంసీబీ యూజ్ చేస్తాము. సో ఎంసీబీ అప్ టు మనకు 2000 amps వరకు కూడా ఉంటుంది. సో జనరల్గా అయితే మనము 630 వరకు యూజ్ చేస్తాం అనమాట. సో ఇది 250 amps. సో ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నచ్చినట్లయితే నా ఛానల్ ఫాలో కొట్టండి.